ప్రజలు పరిపాలించడానికి ఓట్లేశారు కానీ ప్రతిపక్షాలపై దాడులు చేయాలని కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని కార్యకర్తలతో సమావేశమయ్యారామె. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఖండించారు ఉషశ్రీ చరణ్. టీడీపీ దాడుల్లో బీజేపీ కూడా భాగస్వామ్యమే అన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఎక్కడెక్కడ దాడులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉందో ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ అయితే స్పందించాలి. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. ఈ అధికారం శాశ్వతం అనేది కాదు అని పోలీస్ అందరూ కూడా ప్రేక్షక పాత్రం వహిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా బీజేపీ సెంట్రల్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులపైన కూడా వాళ్ళు స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఈ దాడిలో ఎన్డీఏ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.